యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాన్న మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, దేవుని సన్నిధానంలో నీవు కన్నీళ్లు విడిచుచున్నావా, దేవుని సన్నిధానంలో నీవు కన్నీళ్లు విడిచుచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు. మరి దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. మరి దేవుని సన్నిధానంలో మనం కన్నీళ్లు విడవాలని ఇది నాన్న ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. అయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఇక్కడ దేవాతి దేవుడు మరి రోదన ధ్వని చేయాలని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. విపత్తికరమైన పరిస్థితులను బట్టి దేవాతి దేవుడి దినాన్న మరి మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎలా చేయాలంటే మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. మన కనురెప్పల నుంచి ఏం వలకాలండి? నీళ్లు వలకాలంట. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని, భారభరితమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవాతి దేవుడి దినాన్న మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరి మన యొక్క పిల్లలకి ఏం నేర్పించాలంటండి? అంగలార్పు విద్యను నేర్పించాలంట. రోదన ధ్వని చేయుట నేర్పించాలంట. ఎందుకు నేర్పించాలి? ఎందుకు వారి కొరకు ప్రార్థన చేయాలంటే, మరి రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. భయంకరమైన మరి జీవితాలు మరి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేయాలని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వారి నాశనము చేయుటకే మరణం కిటికీలెక్కి కూర్చుంది. అంటే మరి వీధుల్లో పసిపిల్లలు లేకుండా చేయడానికి, రాజమార్గంలో యవనులు లేకుండా చేయడానికి మరణం అంటండి కిటికీలెక్కి కూర్చుందంట. అంటే మరణం ఎదురు చూస్తూ ఉన్నదంట. ఈ దినాల్లో యవనస్తులను చూస్తూ ఉంటే, యవనస్తులు భయంకరంగా వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరణం వైపు వెళ్ళిపోతున్నారండి. భయంకరంగా డ్రగ్స్ అని గంజాయానికి వాళ్ళు బానిసలు అయిపోయి, వాటిని మరి లేకపోయిన పరిస్థితిలో డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇతరులని చంపుతున్నారా, లేకపోతే వాళ్ళని చంపి హింసించుకుంటున్నారా తెలియని పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. అంటే అనేక మంది ఆ డ్రగ్స్గా గంజాయికి బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాల్ని వాళ్ళే నాశనం చేసుకుని వారి ప్రాణాలను వారే తీసుకునేవారుగా ఉంటా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా గేమ్స్ ఆడుతూ ఆ గేమ్స్ ద్వారా వాళ్ళ జీవితాల్ని అనేక మంది పాడు చేసుకునే వారిగా ఉన్నారండి యవనస్తులు. అంత మాత్రమే కాకుండా యవన దశలో ప్రేమ అనే వాటిని మరి అబ్బాయి మరి ప్రేమించట్లేదనో, లేకపోతే అమ్మాయి ప్రేమించట్లేదనో ప్రాణాలు తీసుకునేవారు చాలామంది ఉన్నారండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి మరణం కిటికీలెక్కి కూర్చుందని దినాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యవనస్తులు అనేక మంది పాడు చేస్తూ ఉన్నారండి. వాళ్ళ జీవితాలు నాశనం చేసి మరి బజారు కుక్కల వల్లే మరి వారి మీద పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసేసి మరి వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఒక సేఫ్టీ అంటూ లేకుండా మరి హాస్టల్ నుండి చదువుకుంటుంటే వాళ్ళ జీవితాలు పాడు చేసేవారు ఎంతోమంది ఉన్నారండి. మరి అలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితులు కలగకుండా మనం ఏం చేయాలంట? పిల్లలకి రోదన ధ్వని నేర్పించాలంట. అంగలార్పు విద్యను నేర్పించాలంట. మరి ఎలాగ రోదన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాలని దేవుని వాక్యం ద్వారా ఆయన మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి మన యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరో ఒక కుటుంబంలో ఇలాగ జరిగింది కదా అని మనం ఇప్పుడు అనుకోకూడదండి. ఏ కుటుంబంలో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. యవనస్తులు పాడైపోకుండా యవన జీవితాలను యవన కాలమందు దేవుని కాడు మోసేవారుగా వాటి వైపు నడిపించడానికి భారభరితమైన ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇంకా పసిపిల్లలు చూస్తే
వీధుల్లో పసిపిల్లలు లేకుండా చేస్తూ ఉన్నారంటండి. అనేక మంది పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. గతించిన సంవత్సరాల్లో మరి 9 సంవత్సరాల అమ్మాయి మీద, 8 సంవత్సరాలు మరి పిల్లల మీద అనేక మంది మరి అత్యాచారాలకు పాల్పడి మరి వాళ్ళు చంపేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి దేవాతి దేవుడు మీ పిల్లలకి ఏం నేర్పించాలి? అంగలార్పు విద్య నేర్పించాలి. రోదన ధ్వని ఎలాగూ చేయాలో నేర్పించాలి. దేవుని యొక్క శిక్షణలో పెంచాలని ఆయన ఈ దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే దినాలు చాలా భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. యవనస్తులు మరి పాడైపోకుండా, వాళ్ళ జీవితాలు పాడవకుండా వాళ్ళని ఒక సన్మార్గంలో నడిపించేవారిగా ఉండాలి. అందుకని ఆ యవనస్తుల కోసము, పసిబిడ్డల కోసం తల్లిదండ్రులు మరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలండి. రోదన ధ్వని చేయాలి. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. మనకున్న కష్టాలని, బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందులు, సమస్యల్ని అన్నిటిని తొలగిస్తుంది. కాబట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ దినాన్న ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రార్థన ఆయుధంగా ధరించుకుని మరి మనం యవనస్తుల కొరకు, పసిపిల్లల కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలండి. అనేక మంది జీవితాల్లో మరి పసిపిల్లల కొరకు యవనస్తులు మరి పాడైపోతున్నారంటే మరి వాళ్ళు చేస్తున్న మరి తప్పిదంలే. ఒకవేళ మరి యవన కాలంలో ఉండి యవన కాలంలో తట్టిల్లిపోతున్నారేమో, ఆలోచన లేని స్థితిలో యవనస్తులు యవన కాలమందు మరి వాళ్ళు జీవితాలను పాడు చేసుకుంటున్నారేమో. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకున్నదండి. అలాంటి ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉండాలి. ఈ దినాన్న ఆయన అదే తెలియజేస్తూ ఉన్నారు. మరి పిల్లలకి ఏ విధంగా మరి ప్రార్థన చేయాలో నేర్పించాలంటండి. రోదన ధ్వని నేర్పించాలంట, అంగలార్పు విద్యను నేర్పించాలంట. మరి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం కదండి. మరి అనేక మంది యవనస్తులు మరి వాళ్ళ జీవితాలను వాళ్ళే పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇంకా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మరి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యవన కాలమందు ఎంతో విచ్చలవిడిగా మరి బైకుల మీద ఎలా వెళ్తున్నారో, ఎలా నడుపుతున్నారో ఏంటో, ఎంతమంది ఎక్కుతున్నారో, ఎలాగూ తిరుగుతున్నారో తెలియకుండా మరి వాళ్ళు బైకులు నడిపి వాళ్ళు యొక్క ప్రాణాలు తీసుకునే వారికి ఉన్నారు. ఇలాంటి ప్రతి పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయాలండి. మరి ఒక వాహనం మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్తున్నారో, మరి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళు సరి చేసుకోకుండా మరి ఇష్టం వచ్చినట్లుగా నడుపుకుంటూ వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుని వాళ్ళ ప్రాణాలని తీసుకునేవారు అనేక మంది ఉన్నారండి. అలాంటి యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి యవన కాలమందు తొట్టిల్లిపోకుండా, యవన కాలమందు దేవుని కాడి మోసేవారిగా వాళ్ళని పెంచేవారిగా ఉండాలండి. యవనస్తులు తొట్టిల్లిపోకుండా వాళ్ళని సన్మార్గంలో నడవాలంటే మనం ప్రార్థన చేయాలి. మరి మన యొక్క పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాలి. పసిపిల్లలు మరి వాళ్ళ జీవితాలు అనేక మంది చిదిమేయకుండా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి భయంకరమైన వ్యాధులు కూడా మరి మరణానికి పిల్లల్ని అప్పగిస్తుంది కదండి. భయంకరమైన పరిస్థితులు, మరణాలు కూడా ఈ దినాన్న మరి ఈ జీవితాల్ని మరి వ్యాధులు కూడా అనేకమైన మరణాల్ని కలిగజేస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితిని కూడా మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి దినాన్న మనకి ఆయన నేర్పిస్తున్నారు ఏంటంటే, మరి నీవు కన్నీళ్లు విడిచే స్త్రీగా ఉన్నావా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలండి? కన్నీళ్లు విరవాలంట. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన మన సమాధానాన్ని దయచేస్తాడు. మన పిల్లలకి కూడా మనం ప్రార్థన నేర్పించాలండి. మన పసిపిల్లలకి ప్రార్థన నేర్పించాలి. యవనస్తులకి ప్రార్థన నేర్పించాలి. మరి పసిపిల్లలకి చిన్న వయసులో నుండే సండే స్కూల్ పంపించడం, మరి యొక్క చిన్న చిన్న కథల ద్వారా వాళ్ళ జీవితంలో దేవుని మాటలు వాళ్ళ యొక్క హృదయంలో నాటింపచేసేవారిగా ఉండాలి. యవనస్తులను కూడా మరి యవన కాలమందు తొట్టిల్లిపోకుండా మరి దేవుని సన్నిధానానికి తీసుకొచ్చేవారిగా, దేవునిలో పెంచేవారిగా ఉండాలండి. అలాంటి ఆత్మీయ జీవితంలో పెంచినట్లయితే మన యవనస్తులు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉంటారు. యవన కాలమందు తొట్టిల్లిపోకుండా ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధానం మనం ఎలా ఉండాలంటే మౌనంగా
ఉండాలి. మరి జీవితంలో చాలామంది దేవుని సన్నిధానానికి వెళ్తున్నారు, కానీ యవనస్తులు ఎదర కూర్చోకుండా వెనకాల కూర్చొని ఫోన్లు నొక్కుంటూ మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధానంకి వచ్చిన అదే తీరులో అనేక మంది యవనస్తులు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వారిగా కాకుండా దేవుని సన్నిధానంలో వినయ విధేయతలు కలిగి మరి దేవుని సన్నిధానంలో మనం ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాగూ నడుచుకోవాలో మరి అట్టి రీతిగా జీవించడానికి మన పసిపిల్లలకి మరి యవనస్తులకి మరి రోదన ధ్వని అంగలార్పు విద్య నేర్పించేవారిగా మరి ప్రార్థన వారి పక్షాన మనం చేసేవారిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయను గాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురు కూడి నాకంట సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. మారినవాడ, మార్పు చెందినవాడ, సృష్టికర్త, జీవాధిపతి యేసయ్యా నీకు వందనాలు. ఇది నాన్న తండ్రి నాయన రోదన చేసే స్త్రీగా నీవు ఉన్నావా, అంగలార్చే స్త్రీగా నీవు ఉన్నావని మమ్మల్ని ప్రశ్నిస్తున్నా తండ్రి. నాయన ప్రభా, మేము అంగలార్చేవారిగా, రోదన చేసేవారిగా నాయన ప్రభా నీ సన్నిధానంలో కన్నీళ్లు విడిచేవారిగా ఉండడానికి సహాయం దయచేసి, అలాంటి ప్రార్థన జీవితాన్ని మా కలిగి ఉండడానికి సహాయం దయచేసి కృపని చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోండి. నజరేయుని యేసు నామమున అడిచినాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.